బ్రహ్మార్పణం అమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యింది. మన బ్రహ్మం ఏమంటున్నారంటే, నువ్వు నీ మనసు లేని స్థితిలో నువ్వు మిగలాలి అంటే నువ్వు సాధన జ్ఞానాన్ని తెలుసుకో. జ్ఞానం అంటే ఏంటి? ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. మరి నువ్వు బ్రహ్మానివి అయినప్పుడు నువ్వు సాధన ఎలా ఉండాలి అంటే, నీ సంస్కారాలు నీ వాసనలో దగ్ధం అవ్వాలి అంటే, నీ సంచితం అంతా దగ్ధం అవ్వాలి అంటే, నువ్వు ప్రతి క్షణం నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, ఇవి ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంది, అంతా ఉన్నదే ఒక్కటే, రెండోది లేదు అని అలా ఖాళీగా అలా మిగులుతూ ఉంటే ఈ ఈ జ్ఞానం ఈ జ్ఞానాగ్ని వల్లే కదా కర్మలు దగ్ధం అవుతున్నాయి అంటారు. అలానే సంస్కారాలు తెచ్చుకున్నవన్నీ కూడా ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యి నీకు ఇంకా ఇప్పుడు ప్రారంధం ఇప్పుడు జరిగేది ఉంటుంది, రేపు జరగబోయేది మరి ఇంకా ఎందుకంటే మనం ఇప్పుడు బ్రహ్మత్వంగా జీవించినప్పుడు రేపు జరగబోయేది భవిష్యత్తు అంతా కూడా ఎలా ఉంటుంది? బ్రహ్మంగా అలా మిగులుతాము. మరి స్వర్గం అంటారు, నరకం అంటారు. నరకం అంటే ఏంటి? స్వర్గం అంటే ఏంటి? బ్రహ్మ దృష్టితో ఎప్పుడైతే మనం అంతా నేనే అంతా అని బ్రహ్మ సంకల్పాలతోటి మనసు పరిగెట్టకుండా ఎప్పుడైతే మన బుద్ధి వివేకవంతం అయిందో అప్పుడు కదా మనం స్వర్గము. మరి నరకం ఏంటి? ఎప్పుడైతే ఈ బుద్ధిని ఈ మనసుని ఇటువైపుకి తిప్పుకొని బ్రహ్మంగా నడుపుకోలేకపోతే అక్కడ దుఃఖం కలుగుతుంది కదా. అందుకని మనం అది అనుభవిస్తున్నాము. అంటే ఇక్కడ స్వర్గం నరకం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో అనుభవించాలని అనుకుంటాం కదా. మరి బ్రహ్మ సంకల్పం ఎప్పుడైతే వచ్చి బ్రహ్మంగా నడిచిందో ఉన్నది బ్రహ్మం కదా అక్కడ. మరి ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం ఉన్నది బ్రహ్మంగా అలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే మన మాట, మన చేత, మన మనస్సు ఒక్క రకంగా నడుస్తున్నాయి అన్నమాట. మన మనసు ఏదైతే అయ్యిందో మన మాట అదే రావాలి కదా. మన చేసే పని అలా రావాలి. అప్పుడే మనసు, మాట, చేత త్రికరణ శుద్ధి అంటారు కదా. అలా త్రికరణ శుద్ధి ఎప్పుడైతే జరిగిందో సంకల్పాలన్నీ కూడా అప్పుడు తగ్గుతాయి. త్రికరణ శుద్ధి జరగాలి. మాట, చేత, పని మూడు ఒకటి అవ్వాలి. అప్పుడు శుద్ధి జరుగుతూ ఉంటుంది. నేను బ్రహ్మాన్ని గర్జించుకుంటా, మనకు మనమే గర్జించుకుంటా రహితం చేసుకోవాలి. సత్కర్మలు అంటారు, మరి సత్కర్మలు చేయాలంటారు కదా. మరి మన సత్కర్మ అంటే సత్తువుతోటే మన కర్మ ఉండాలి కానీ విడిగా మనకు అసలు మన పని ఉండకూడదు అసలు. అని పని ఎవరో నీ మనసు ఉంటే పని ఉంది అక్కడ. నువ్వు గర్జించుకుంటా నేను బ్రహ్మాన్ని అనుకుంటా ఉంటే మన సత్కర్మ ఎలా జరుగుతుంది? సజ్జన సాంగత్యంతో మనం ఉంటాం కదా. సజ్జనులతో సాంగత్యం చేస్తాము, మన గ్రంథం చదువుకుంటాము, సత్సంగాలు చేసుకుంటాము, నామస్మరణ లోపల ఏం చేస్తాము? మన స్వరూప ధ్యానంగా మిగులుతాము. ఖాళీ ఉన్నదంతా ఇదే మన ఎదురుగుండా, మన పక్కనే, మన పైన, మన క్రింద అన్ని పక్కలో ఉన్నది అదే కదా. అలా జ్ఞానం బలం పెంచుకుంటూ ఉంటాం, ఏ పట్టు లేకుండా ఉంటాం. స్వరూపనిష్ట కుదురుతుంది, అంతర్ముఖ స్థితిగా నిలబడతాం. అప్పుడు ఈ లాభం, ఈ నష్టం, ఈ జయం, అపజయం మనకి ఏదన్నా ఉందా? అన్నిటినీ కూడా ఒకటే దృష్టితో చూస్తాం. అంటే భావనకి అతీతంగా మనం చూస్తాం. ఏ భావన పెట్టుకోము. ఇంకా మనం వేయించిన విత్తనం ఎలా అయిపోవాలి అలా అవ్వాలంటారు కదా. అలాగా మనం మొలక లేకుండా నేను బ్రహ్మాన్ని, చూసేది బ్రహ్మం, వినేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం అనుకుంటా అలాగా మనం ఏ యుగమైనా సరే ఉన్నది బ్రహ్మమే. ఏ యుగం బ్రహ్మం కాదు? కలియుగం బ్రహ్మం కాదా? కృతయుగం బ్రహ్మం కాదా? త్రేతాయుగం బ్రహ్మం కాదా? ద్వాపరయుగం బ్రహ్మం కాదా? అన్ని యుగాలు కూడా బ్రహ్మమే కదా. ఈ యుగాల్లో అవతార పురుషులు అందరూ వచ్చారు కదా. మరి అవతార పురుషులందరూ వచ్చి మన ధర్మం స్థాపించడానికి, ధర్మం నడత
నేర్పించడానికి వచ్చారు. ఆ నడతలో అందరూ కూడా బ్రహ్మ నడత నడవాలి. ఆ బ్రహ్మంలో ఎప్పటికైనా సరే బ్రహ్మంగా మిగలాలి. అలాగా ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ధర్మం ఆత్మధర్మం. ఆ ధర్మంగా మనం మిగలాలి. సర్వ జీవ జగత్తు కూడా ఆధారం బ్రహ్మమయ్యింది. ఉన్నదదే, అది తప్ప రెండోది లేదు అనేసి ఆ బ్రహ్మజ్ఞాన వైభోగంగా మన ప్రతి అడుగు కూడా పుట్టేది లేదు, పెరిగేది లేదు, నశించేది లేదు అని ఆ స్థితిలో మనం ఈ బ్రహ్మజ్ఞాన వైభోగంగా మనం ఎప్పుడైతే నడుస్తున్నామో అప్పుడు మనకి అంతా ఆనందమే, అంతా ఆనందమే, సచ్చిదానందం అనమాట. ఆ ఆనందానికి మించిన ఆనందం ఇంకేమీ లేదనమాట. అటువంటి సచ్చిదానందంలో పరమాత్మగా సదా సదా అంటారు కదా, వెళ్ళవేళలా అంటారు కదా, అది ఎప్పుడూ స్వయం ప్రకాశంగానే ఉంది. కాలానికి అతీతంగా ఉంది, గుణానికి అతీతంగా ఉంది, భావానికి అతీతంగా ఉంది. మరి ఇది ఎప్పుడూ అలాగే ఉంది. మరి మన బ్రహ్మమ్మ ఏం తెలియపరిచారు మనకి? ఉన్నదంతా తానేనేవి, రెండోది లేదు అసలు. రెండోది ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఆధారభూతులు తానే అయినప్పుడు రెండోది ఎక్కడుంది నీకు? ఆ చైతన్యానివి నువ్వు, ఆ శక్తివే నువ్వు. అంతటా నుండి ఉంది అది. అదే నీలోని నాలోని అందరిలోని ఒకటే ఉంది కదా. మరి ఎవరి మీద నువ్వు దృష్టి పెట్టుకుంటావంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. నువ్వు నిత్యంగా ఉన్నావు, మౌనంగా ఉన్నావు, సత్యంగా ఉన్నావు, బ్రహ్మంగా మాట్లాడు. నువ్వు నీ నీ గృహంలో నువ్వు బ్రహ్మంగా నిన్ను ఖాళీ చేసుకో. నిన్ను నువ్వు ఖాళీ చేసుకో. నీకు ఖాళీ ఎవరిస్తారు? నీకు నువ్వు చేసుకో. నువ్వు ఖాళీలోనే ఉన్నావు. నువ్వు ఖాళీ, నీ లోపల ఖాళీ అవ్వాలి. ఖాళీలోనే నువ్వు మిగిలి ఉన్నావు, నీ లోపల ఖాళీ అవ్వాలి. అంటే ఇక్కడ బయట ఖాళీ, లోపల ఖాళీ, బయట ఖాళీ, లోపల ఖాళీ. అంటే అలాగా మనకు మనమే అలా ఖాళీలో ఖాళీగా మిగలాలి అంటే నువ్వు ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలో, నువ్వు ఎంతవరకు వినాలో, ఎంతవరకు నువ్వు ఈ ప్రపంచం డ్యూటీ ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యి. ఎగస్ట్రా చేసేవు అంటే, ఇంద్రియాలను ఎగస్ట్రా వాడేవు అంటే నీకు సూక్ష్మమైన బుద్ధి కలగదు. సూక్ష్మంగా నీ లోపలికి నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఎంతవరకు అవసరం, ఏం మాట్లాడుతున్నావు, నీ భావన ఎలాగ తిప్పుకుంటున్నావు, నిన్ను పుట్టేది ఎవరు అసలు అని ఇక్కడ సచ్చేది ఎవరో. మరి నువ్వు అదంతా గ్రహించుకుని నువ్వు అయ్యే ఉన్నావు అని గ్రహించుకుని స్థిరంగా నువ్వు నిలబడుతూ యథార్థం ఉన్నది యథార్థమే అని గ్రహించి అలా మిగులు. అలా ఖాళీలో అలా మిగులు. ఈ రూపంతో నామాలతోటి ఇది వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటా జీవించేవు అంటే నీకు బ్రహ్మత్వంగా నువ్వు బ్రహ్మంగా మిగలలేవు, నీకు నిష్ట కుదరదు. మరి సర్వాంతర్యామి ఉన్నాడు నా లోపల, నన్ను ఎవరు కాపాడుతున్నారు? ప్రతి క్షణము తానే కదా కాపాడుతున్నాడు అని నా సంస్కారాల్ని నేను అన్ని జీవరాశుల్లో ఉన్నది ఒకటే అనేసి నా సంస్కారాన్ని ఎప్పుడు కూడా నేను వృద్ధి చెందాలి. నాకు అంటే మంచి సంస్కారాలు ఏర్పడాలి. అప్పుడే శక్తివంతంగా మనం తయారవగలుగుతాం. మన సంస్కారాన్ని బట్టే కదా మన నడుతుంటుంది, తెచ్చుకున్న సంస్కారాన్ని బట్టే మన నడుతుంటుంది. మరి ఆ నడుతున్నప్పుడే మనకి శాంతి ఉంది. అదే లయం అవటం అంటేని, అదే సత్తు చిత్తు ఆనందం అంటేని, అదే నామరూప గుణాలకు అతీతం అంటేని, అది 24 గంటలో కూడా ఉన్నదదే. మనం ఉన్నదదే అంటే అయ్యో నేను బ్రహ్మం అనుకోలేదు కాబట్టి బ్రహ్మం లేదని అనుకోవటానికి లేదు. అక్కడ ప్రతి క్షణం ఉన్నదదే, అనుకున్నది అదే, అనుకోనిది అదే. మరి చూసింది అదే, చూడండి అదే, విన్నది అదే, విననది అదే, మాట్లాడేది అదే, మాట్లాడంది అదే. అంటే ప్రతి కదలిక అదే అయి ఉంది. నీ కాలు కదుపుతున్నావు అదే, నీ చేయి కదుపుతున్నావు అదే, నువ్వు చూస్తున్నావు అదే, నువ్వు మాట్లాడుతున్నావు అదే, నువ్వు వింటున్నావు అదే, నువ్వు వాసన చూస్తున్నావు అదే. అలా ప్రతిదీ అదే అయి ఉంది, తానే అయి ఉంది. అప్పుడు ఇంకా మనకి ఇంక ఏముందమ్మా, అహం లేదు కదా. ఇంక నేనన్నది అహం నశించిపోతుంది కదా అక్కడ. అంటే అది జరుగుతూనే ఉంటుంది. మనకు బంధం ఏర్పడుతుంది అనమాట, బంధం ఉండదన్నమాట. మనకి ఆధారం బ్రహ్మం మీద మనం పెట్టుకుంటే, కర్త బ్రహ్మం మీద పెట్టుకుంటే, కర్త వాడే చేస్తున్నాడు అనుకుంటే మనకు అసలు బంధమే లేదు. బంధంలో చిక్కుకోకూడదంటే
మరి కర్త మనం ఏదేసుకోకుండా ఉంటే ఏ బంధము మనకు లేదు. బ్రహ్మార్పణం అమ్మ. సృష్టి యావత్తు ఉన్న బ్రహ్మానికి బ్రహ్మం నమస్కరించుతూ బ్రహ్మమ్మకు అనేక అనేక నమస్కారములతో బ్రహ్మమే ఈ సాంగత్యం చేసుకుంటుంది. ఉన్నదంతా బ్రహ్మమే అయ్యిందే. మన బ్రహ్మం ఏమంటున్నారంటే, నువ్వు నీ మనసు లేని స్థితిలో నువ్వు మిగలాలి అంటే నువ్వు సాధన జ్ఞానాన్ని తెలుసుకో. జ్ఞానం అంటే ఏంటి? ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మానివి. మరి నువ్వు బ్రహ్మానివి అయినప్పుడు నువ్వు సాధన ఎలా ఉండాలి అంటే, నీ సంస్కారాలు నీ వాసనలో దగ్ధం అవ్వాలి అంటే, నీ సంచితం అంతా దగ్ధం అవ్వాలి అంటే, నువ్వు ప్రతి క్షణం నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, ఇవి ఉన్నదంతా బ్రహ్మమే అయి ఉంది, అంతా ఉన్నదే ఒక్కటే, రెండోది లేదు అని అలా ఖాళీగా అలా మిగులుతూ ఉంటే ఈ ఈ జ్ఞానం ఈ జ్ఞానాగ్ని వల్లే కదా కర్మలు దగ్ధం అవుతున్నాయి అంటారు. అలానే సంస్కారాలు తెచ్చుకున్నవన్నీ కూడా ఈ జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యి నీకు ఇంకా ఇప్పుడు ప్రారంధం ఇప్పుడు జరిగేది ఉంటుంది, రేపు జరగబోయేది మరి ఇంకా ఎందుకంటే మనం ఇప్పుడు బ్రహ్మత్వంగా జీవించినప్పుడు రేపు జరగబోయేది భవిష్యత్తు అంతా కూడా ఎలా ఉంటుంది? బ్రహ్మంగా అలా మిగులుతాము. మరి స్వర్గం అంటారు, నరకం అంటారు. నరకం అంటే ఏంటి, స్వర్గం అంటే ఏంటి? బ్రహ్మ దృష్టితోటి ఎప్పుడైతే మనం అంతా నేనే అంతా అని బ్రహ్మ సంకల్పాలతోటి మనసు పరిగెట్టకుండా ఎప్పుడైతే మన బుద్ధి వివేకవంతం అయిందో అప్పుడు కదా మనం స్వర్గము. మరి నరకం ఏంటి? ఎప్పుడైతే ఈ బుద్ధిని ఈ మనసుని వైపుకి తిప్పుకొని బ్రహ్మంగా నడుపుకోలేకపోతే అక్కడ దుఃఖం కలుగుతుంది కదా. అందుకని మనం అది అనుభవిస్తున్నాము. అంటే ఇక్కడ స్వర్గం నరకం అంటే ఎక్కడికో వెళ్ళి ఏదో అనుభవించాలని అనుకుంటాం కదా. మరి బ్రహ్మ సంకల్పం ఎప్పుడైతే వచ్చి బ్రహ్మంగా నడిచిందో ఉన్నది బ్రహ్మం కదా అక్కడ. మరి ఎటువంటి పరిస్థితి అయినా సరే మనం ఉన్నది బ్రహ్మంగా అలా మనం సద్వినియోగం చేసుకుంటున్నాం. అంటే మన మాట, మన చేత, మన మనసు ఒక్క రకంగా నడుస్తున్నాయి అన్నమాట. మన మనసు ఏదైతే అయ్యిందో మన మాట అదే రావాలి కదా, మన చేసే పని అలా రావాలి. అప్పుడే మనసు మాట చేత త్రికరణ శుద్ధి అంటారు కదా. అలా త్రికరణ శుద్ధి ఎప్పుడైతే జరిగిందో సంకల్పాలన్నీ కూడా అప్పుడు తగ్గుతాయి. త్రికరణ శుద్ధి జరగాలి. మాట చేత పని మూడు ఒకటి అవ్వాలి. అప్పుడు శుద్ధి జరుగుతూ ఉంటుంది. నేను బ్రహ్మాన్ని గర్జించుకుంటా మనకు మనమే గర్జించుకుంటా రహితం చేసుకోవాలి. సత్కర్మలు అంటారు, మరి సత్కర్మలు చేయాలంటారు కదా. మరి మన సత్కర్మ అంటే సత్తువుతోటే మన కర్మ ఉండాలి కానీ విడిగా మనకు అసలు మన పని ఉండకూడదు అసలు. అని పని ఎవరో నీ మనసు ఉంటే పని ఉంది అక్కడ. నువ్వు గర్జించుకుంటా నేను బ్రహ్మాన్ని అనుకుంటా ఉంటే మన సత్కర్మ ఎలా జరుగుతుంది? సజ్జన సాంగత్యంతో మనం ఉంటాం కదా, సజ్జనులతో సాంగత్యం చేస్తాము, మన గ్రంథం చదువుకుంటాము, సత్సంగాలు చేసుకుంటాము, నామస్మరణ లోపల ఏం చేస్తాము, మన స్వరూప ధ్యానంగా మిగులుతాము. ఖాళీ ఉన్నదంతా ఇదే మన ఎదురుగుండా, మన పక్కనే, మన పైన, మన క్రింద, అన్ని పక్కలో ఉన్నది అదే కదా. అలా జ్ఞానం బలం పెంచుకుంటూ ఉంటాం, ఏ పట్టు లేకుండా ఉంటాం. స్వరూపనిష్ట కుదురుతుంది, అంతర్ముఖ స్థితిగా నిలబడతాం. అప్పుడు ఈ లాభం, ఈ నష్టం, ఈ జయం అపజయం మనకి ఏదన్నా ఉందా? అన్నిటినీ కూడా ఒకటే దృష్టితో చూస్తాం. అంటే భావనకి అతీతంగా మనం చూస్తాం. ఏ భావన పెట్టుకోము. ఇంకా మనం వేయించిన విత్తనం ఎలా అయిపోవాలో అలా అవ్వాలంటారు కదా. అలాగా మనం మొలక లేకుండా నేను బ్రహ్మాన్ని, చూసేది బ్రహ్మం, వినేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం అనుకుంటా అలాగా మనం ఏ యుగం అయినా సరే ఉన్నది బ్రహ్మమే. ఏ యుగం బ్రహ్మం కాదు? కలియుగం బ్రహ్మం కాదా? కృతయుగం బ్రహ్మం కాదా? త్రేతాయుగం బ్రహ్మం కాదా? ద్వాపరయుగం బ్రహ్మం కాదా? అన్ని యుగాలు కూడా బ్రహ్మమే కదా. ఈ యుగాల్లో అవతార పురుషులు అందరూ వచ్చారు కదా.
మరి అవతార పురుషులందరూ వచ్చి మన ధర్మం స్థాపించడానికి, ధర్మం నడత నేర్పించడానికి వచ్చారు. ఆ నడతలో అందరూ కూడా బ్రహ్మ నడత నడవాలి. ఆ బ్రహ్మంలో ఎప్పటికైనా సరే బ్రహ్మంగా మిగలాలి. అలాగా ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. మన ధర్మం ఆత్మధర్మం. ఆ ధర్మంగా మనం మిగలాలి. సర్వ జీవ జగత్తు కూడా ఆధారం బ్రహ్మమయ్యింది, ఉన్నది అదే, అది తప్ప రెండోది లేదు అనేసి ఆ బ్రహ్మజ్ఞాన వైభోగంగా మన ప్రతి అడుగు కూడా పుట్టేది లేదు, పెరిగేది లేదు, నశించేది లేదు అని ఆ స్థితిలో మనం ఈ బ్రహ్మజ్ఞాన వైభోగంగా మనం ఎప్పుడైతే నడుస్తున్నామో అప్పుడు మనకి అంతా ఆనందమే సచ్చిదానందం అనమాట. ఆ ఆనందానికి మించిన ఆనందం ఇంకేమీ లేదనమాట. అటువంటి సచ్చిదానందంలో పరమాత్మగా సదా సదా అంటారు కదా, వెళ్ళవేళలా అంటారు కదా, అది ఎప్పుడూ స్వయం ప్రకాశంగానే ఉంది. కాలానికి అతీతంగా ఉంది, గుణానికి అతీతంగా ఉంది, భావానికి అతీతంగా ఉంది. మరి ఇది ఎప్పుడూ అలాగే ఉంది. మరి మన బ్రహ్మమ్మ ఏం తెలియపరిచారు మనకి? ఉన్నదంతా తానేనేవి, రెండోది లేదు అసలు. రెండోది ఎక్కడ కనిపిస్తుంది నీకు? ఆధారభూతులు తానే అయినప్పుడు రెండోది ఎక్కడుంది నీకు? ఆ చైతన్యానివి నువ్వు, ఆ శక్తివే నువ్వు. అంతటా నుండి ఉంది అది. అదే నీలోని నాలోని అందరిలోనే ఒకటే ఉంది కదా. మరి ఎవరి మీద నువ్వు దృష్టి పెట్టుకుంటావంటే నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. నువ్వు నిత్యంగా ఉన్నావు, మౌనంగా ఉన్నావు, సత్యంగా ఉన్నావు, బ్రహ్మంగా మాట్లాడు. నువ్వు నీ నీ గృహంలో నువ్వు బ్రహ్మంగా నిన్ను ఖాళీ చేసుకో. నిన్ను నువ్వు ఖాళీ చేసుకో. నీకు ఖాళీ ఎవరిస్తారు? నీకు నువ్వు చేసుకో. నువ్వు ఖాళీలోనే ఉన్నావు. నువ్వు ఖాళీ, నీ లోపల ఖాళీ అవ్వాలి. ఖాళీలోనే నువ్వు మిగిలి ఉన్నావు, నీ లోపల ఖాళీ అవ్వాలి. అంటే ఇక్కడ బయట ఖాళీ, లోపల ఖాళీ, బయట ఖాళీ, లోపల ఖాళీ. అంటే అలాగా మనకు మనమే అలా ఖాళీలో ఖాళీగా మిగలాలి అంటే నువ్వు ఎవరితోటి ఎంతవరకు మాట్లాడాలో, నువ్వు ఎంతవరకు వినాలో, ఎంతవరకు నువ్వు ఈ ప్రపంచం డ్యూటీ ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యి. ఎగస్ట్రా చేసేవు అంటే, ఇంద్రియాలను ఎగస్ట్రా వాడేవు అంటే నీకు సూక్ష్మమైన బుద్ధి కలగదు. సూక్ష్మంగా నీ లోపలికి నువ్వు ఎదగాలి అంటే నువ్వు ఎంతవరకు అవసరం, ఏం మాట్లాడుతున్నావు, నీ భావన ఎలాగ తిప్పుకుంటున్నావు, నిన్ను పుట్టేది ఎవరు అసలు అని ఇక్కడ సచ్చేది ఎవరో. మరి నువ్వు అదంతా గ్రహించుకుని నువ్వు అయ్యే ఉన్నావు అని గ్రహించుకుని స్థిరంగా నువ్వు నిలబడుతూ యథార్థం ఉన్నది యథార్థమే అని గ్రహించి అలా మిగులు. అలా ఖాళీలో అలా మిగులు. ఈ రూపంతో నామాలతోటి ఇది వీళ్ళు వేరు వాళ్ళు వేరు అనుకుంటా జీవించేవు అంటే నీకు బ్రహ్మత్వంగా నువ్వు బ్రహ్మంగా మిగలలేవు, నీకు నిష్ట కుదరదు. మరి సర్వాంతర్యామి ఉన్నాడు నా లోపల, నన్ను ఎవరు కాపాడుతున్నారు? ప్రతి క్షణము తానే కదా కాపాడుతున్నాడు అని నా సంస్కారాల్ని నేను అన్ని జీవరాశుల్లో ఉన్నది ఒకటే అనేసి నా సంస్కారాన్ని ఎప్పుడు కూడా నేను వృద్ధి చెందాలి. నాకు అంటే మంచి సంస్కారాలు ఏర్పడాలి. అప్పుడే శక్తివంతంగా మనం తయారవగలుగుతాం. మన సంస్కారాన్ని బట్టే కదా మన నడుతుంటుంది, తెచ్చుకున్న సంస్కారాన్ని బట్టే మన నడుతుంటుంది. మరి ఆ నడుతున్నప్పుడే మనకి శాంతి ఉంది. అదే లయమవటం అంటేని, అదే సత్తు చిత్తు ఆనందం అంటేని, అదే నామరూప గుణాలకు అతీతం అంటేని, అది 24 గంటలు కూడా ఉన్నదదే. మనం ఉన్నదదే అంటే అయ్యో నేను బ్రహ్మం అనుకోలేదు కాబట్టి బ్రహ్మం లేదని అనుకోవటానికి లేదు. అక్కడ ప్రతి క్షణం ఉన్నది అదే, అనుకున్నది అదే, అనుకోనిది అదే. మరి చూసింది అదే, చూడండి అదే, విన్నది అదే, విననది అదే, మాట్లాడేది అదే, మాట్లాడింది అదే. అంటే ప్రతి కదలిక అదే అయి ఉంది. నీ కాలు కదుపుతున్నావు అదే, నీ చేయి కదుపుతున్నావు అదే, నువ్వు చూస్తున్నావు అదే, నువ్వు మాట్లాడుతున్నావు అదే, నువ్వు వింటున్నావు అదే, నువ్వు వాసన చూస్తున్నావు అదే. అలా ప్రతిదీ అదే అయి ఉంది, తానే అయి ఉంది. అప్పుడు ఇంకా మనకి ఇంక ఏముందమ్మా, అహం లేదు కదా. ఇంక నేనన్నది అహం నశించిపోతుంది కదా అక్కడ. అంటే అది జరుగుతూనే ఉంటుంది, మనకు బంధం ఏర్పడుతుంది అనమాట. బంధం ఉండదన్నమాట మనకి. ఆధారం బ్రహ్మం మీద మనం పెట్టుకుంటే కర్త
బ్రహ్మం మీద పెట్టుకుంటే కర్త వాడే చేస్తున్నాడు అనుకుంటే మనకు అసలు బంధమే లేదు. బంధంలో చిక్కుకోకూడదంటే మరి కర్త మన మీద వేసుకోకుండా ఉంటే ఏ బంధము మనకు లేదు. అసలు మోక్షం అంటే ఎక్కడుందమ్మా మనకి? మోక్షం అంటే ఎక్కడుంది? నీకు మనసు ఉంటేనే నీకు మోక్షం కావాలనే బుద్ధి పుట్టింది. మనసు లేని స్థితిలో స్థిరంగా ఉన్నప్పుడు, శాంతంగా ఉన్నప్పుడు, ఆనందంగా ఉన్నప్పుడు, సాక్షిగా ఉన్నప్పుడు అక్కడ ఎక్కడుంది మోక్షం? ఏమి మిగిలింది అక్కడ? ఒక స్వరూపమే ఉంటుంది. అసలు బంధమే లేదు మనకి, మోక్షమే లేదు. లేని దాన్ని ఉంది 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 అని అనుకుందంతే. అంటే కోరిక పుట్టిన మూల అక్కడ అన్నీ పుట్టేసినాయి. దాని వెంటనే అన్నీ పుట్టేసినాయి. ఇది ఒక నాటకం అని తెలియట్లేదు మనకి. బ్రహ్మంగా మిగులుతూ ఉంటే ఇది ఒక నాటకం అని తెలుస్తూ ఉంటుంది. ఎల్లవేళలా ఉన్నది అదే, సదా ఎల్లవేళలా ఉన్నది ఒక్క స్వరూపం ఒక్కటే. మరి కొత్త నీరు, నదిలోని నీరు పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది కదా, నీరు మళ్ళీ కొత్తది వస్తుంది. ఇక్కడ కొత్త ఏంటి పాత ఏంటి? ప్రవాహం ఎప్పుడు ఒకేలా ఉంది కదా. నీరు వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? తన గమ్యానికి. అన్నీ సముద్రంలోనే కలవాలి. ఎక్కడ కలుస్తాయి? ఆఖరికే సముద్రంలోనే కలుస్తున్నాయి. సముద్రంలోంచి వచ్చింది సముద్రంలోనే లయమవుతుంది. మరి మనం అభ్యాసం చేసినప్పుడు, సాధన చేయగా మన భావన శుద్ధి అయినప్పుడు ఇంకా ఇక్కడ కొత్త లేదు, పాత లేదు, వింత లేదు, విడ్డూరం లేదు, ఏమీ లేదు అసలు. అంటే ఏమీ లేని దాన్ని పట్టుకుని ఉందే 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 అంటుంది మనసు. అంటే నువ్వు నీ చూపు వేరు, నీ మాట వేరు, నీ పని వేరు అనుకుంటున్నావు నువ్వు. అంటే ఏ పరికరం ఆ పరికరం దాని పని చేస్తుంది. నువ్వెవరు ఇక్కడ? ఈ పనిది, ఆ పని అది, ఆ పని అది అని అనుకోవటానికి నువ్వెవరివే? ఉన్నదంతా తానే అయినప్పుడు ఇక్కడ మాట్లాడేది ఎవరో, వినేది ఎవరో, చూసేది ఎవరో? అంటే ఏదన్నా విడిగా ఉందా? చూసేది అక్కడి నుంచే చూడబడుతుంది, వినేది అక్కడి నుంచే వినబడుతుంది, మాట్లాడేది అక్కడి నుంచే మాట్లాడబడుతుంది. మరి అని సాధన ఎప్పుడూ కూడా అదే. అంటే స్వరూపనిష్ట అలా మనం కుదుర్చుకోవాలి. దాని తర్వాత స్థితి ఏంటి? శాంతం. స్వరూపనిష్ట ఎప్పుడైతే అలా కుదురుతుందో శాంతం అక్కడ ఆటోమేటిక్గా మౌనం ఉంది, శాంతం ఉంది, హాయి ఉంది. అంటే మనశ్శాంతి ఉందన్నమాట అక్కడ మనకి. దేహంగా నడుస్తూ ఉంటే మనశ్శాంతి ఎక్కడుంది? అయ్యో నావారు, నేను చేశాను, నా వల్ల జరిగింది, నేను లేకపోతే జరగదు, నా పిల్లల భవిష్యత్తుని నేను కాబట్టి నిలబెట్టుకున్నాను అంటుంది మనసు ఉంటేనే. అలా మనసు లేకపోతే ఎంత హాయిగా ఉంది. అంటే ప్రతి క్షణం ఉన్నది అదే అయినప్పుడు నేనెవరినమ్మా చేయటానికి? నేనెక్కడున్నాను అసలు అని? ఉన్నదే తాను కదా. అంటే నేను దానం చేశాను, ధర్మం చేశాను, నా చెయ్యి ఇలా పైన ఉంది, ఎప్పుడు నేను ఇలా చేశాను అని అంటుంది మనసు. నువ్వెవరు చేయటానికి? వాళ్ళకి ఏది అందబడిందో, వాళ్ళకి ఏది రుణం ఉందో అది తీరుస్తుంది అక్కడంతే. రుణానుబంధం అంతా కూడా. అంటే సమస్థితిలో ఎప్పుడైతే మనం ఉన్నామో అక్కడ నేనే పెట్టాను, నేనే చేశాను, నేనే చెందాను, నా వల్లనే ఇదంతా జరిగిందన్న భావన రాదు. సమస్థితి ఉంటుంది అక్కడ. ఎలా సమస్థితి ఉంటుంది? అందబడింది ఉందే, వాళ్ళకి అందబడింది. నాకు ఎంతవరకు ప్రాప్తం ఉందో అంతవరకు నాకు లభించింది. నువ్వు ఎంతవరకు వాళ్ళ రుణం తీర్చాలో అంతవరకు తీర్చి ఉంటావు. రావాల్సిన సొమ్ము వస్తుంది, అవసరం మనకు రావాల్సింది లేదు, అంతే ఆగిపోతుంది. అంతే. అంటే మనకి ఇంక కోరిక ఎందుకమ్మా? ఇంకా రావాల్సింది ఎప్పటికైనా వస్తుంది. మన సొమ్ము అయితే ఎప్పటికైనా మనకే మిగులుతుంది. అవసరం లేనిది మనకు రావాల్సింది వస్తుంది, అవసరం లేనిది రాదు కదా. అంటే జీవితంలో మనం ఇలా జీవించాలన్నమాట. ఎందుకంటే అలా జీవించకపోతే మనం ఓ పక్కన బ్రహ్మం అనుకుంటా, ఓ పక్కన అయ్యో నాకు ఇలా జరిగిందే, నాకు ఇది రావట్లేదు, నా రావాల్సిన సొమ్ము ఆగిపోయింది అని అనుకుంటాం. అక్కడ రుణానుబంధం అన్నమాట. రుణం తీర్చవలసింది ఉంది, తీరుస్తావు. నువ్వు ఎంతవరకు తల్లిదండ్రులు చేయాలో, అత్తమామలు చేయాలో రుణం ఉంటే చేస్తావు, రుణం లేకపోతే చెయ్యవు. నీ పిల్లలైనా రుణం ఉంటే పుడతా అన్నారు, రుణం లేకపోతే
అలా నీ గర్భాన్ని ధరించరు వాళ్ళు. అలాగా ఎప్పుడూ కూడా రుణానుబంధం మన మనసు అనవసరంగా కదుపుకోవాల్సిన అవసరం లేదు. నువ్వెవరికి ఆ కంచంలో ఆహారం పెట్టవలసిందో అది వాళ్ళ సొత్తు. అది ఎప్పటికైనా వాళ్ళకి అక్కడ రెడీగా ఉందన్నమాట వాళ్ళకి. నువ్వు మధ్యలో నువ్వు లేవు అక్కడ పెట్టడానికి వాళ్ళకి. అలాగా మనకు బ్రహ్మంగా ఉండటం కోసం మరి ప్రతీదీ కూడా ఎక్కడికక్కడ విడుదలగా, ఏ క్షణానికి ఆ క్షణం విడుదలగా అలా ఉన్నప్పుడు ఈ ఖర్చులు ఆ ఖర్చులు, ఇది తిన్నాము అది తినలేదు అంటే ఇప్పుడు మనకి కడుపు నిండిపోయిన తర్వాత ఇంకా ఎవరైనా పెడితే మనకి ఎలా ఉంటుంది? ఆకలేదు కదా, దాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. మళ్ళీ ఆకలేస్తుంది కదా, నాకు అవసరం లేదన్నట్టుగా మనం అహం ఉండకూడదు అనమాట. నాకు అవసరం లేదులే, నీతో నాకు అవసరం లేదన్నట్టు ఉంటే అక్కడ ఎప్పటికైనా అవసరం కలుగుతుంది మనకు అక్కడ. అందుకనే ఎవరిని నిర్లక్ష్యం చేయొద్దమ్మా, ఎవరినే నిర్లక్ష్యం చేయొద్దు. వాళ్ళు నీ మీదకి ఎదురు తిరిగితే తిరిగారు, నీకెందుకు సంబంధం? ఎదురు తిరిగింది ఎవరు అక్కడ అసలు? అని ఎదురు తిరగాల్సిన వస్తువు ఏదన్నా ఉందా అక్కడ? ఎదురు తిరగటానికి ఏమైనా ఉందా అంటే అదంతా కారణమయ్యి అలాగా ఆల్రెడీ ఉన్నది అలా జరుగుతుంది అంతే. కారణం లేకపోతే ఇప్పుడు మనం వీళ్ళు ఏం కదా, వెళ్ళిపోతాం కదా ఈ క్షణం. కారణం ఉన్నమాల మిగులున్నాం. అలా ఈ కారణాన్ని నశింపు చేసుకోవాలి మనం ఎప్పుడూ కూడా. అదే అభ్యాసం. త్రికరణ శుద్ధి అంటున్నాము, అభ్యాసం చేయాలంటున్నాము. మనసు మాట చేత ఒకటి కానప్పుడు ఇంకా నువ్వు చేసే అభ్యాసం ఏంటమ్మా అసలు? శుద్ధి జరగనప్పుడు అభ్యాసం ఏంటి? నీ మనసులో ఏముంది? బ్రహ్మము. నేను బ్రహ్మంగా ఉండాలి, నేను బ్రహ్మం అయ్యున్నావన్నారు, అయ్యే ఉన్నానంట, నేను ఉన్నాను అంతే. ఉన్నాను, మరి నా మాట ఏం చెప్పాలి? ఉండాలి అని చెప్పాలి కదా. ఉన్నాను అంటే ఉండాలి అలాగా. మరి ఉండాలని చెప్పినప్పుడు నేను అలా ఉండాలి కదా. మరి నాకే తెలియకుండా నేను మాట్లాడేసినప్పుడు, నా ఆచరణలో లేనప్పుడు నేను మాట్లాడేసినప్పుడు అసలు మాట్లాడటానికే అర్హత లేదు కదమ్మా. మనం ఎప్పుడైతే ఆచరిస్తున్నామో ఆ పని ఇతరులు కూడా ఆచరిస్తే వాళ్ళు బాగుంటారు. చెప్పటం వరకే మన వంతు. వాళ్ళు పాటించకపోయినా వాళ్ళు బ్రహ్మస్వరూపాలు మన దృష్టిలో. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏ టైంకి ఆ టైంకి వాళ్ళకి అది బుద్ధి పుడుతుంది. అది ఎప్పటికైనా వింటారు, చేసుకుంటారు, చదువుకుంటారు, సాధన చేసుకుంటారు. అలాగా మనం వాళ్ళ మీద దృష్టి ఎలా ఉండాలి అంటే బ్రహ్మదృష్టే ఉండాలి. చేసేది నేను, చేయించేది నేను, ఉన్నది నేను అంటా ఉంటే వాడు కదా ఉన్నాడు, వాడే కదా చేస్తున్నాడు, చేయించున్నాడు, మిగులుతున్నాడు. మిగలకుండా ఉన్నదే మిగిలింది కూడా వాడే, ఉన్నదే వాడు. అలాగా మనం ఇలా కొన్ని తలంపుల్ని మనం నశింపు చేసుకోవాలి. ఆ తలంపు పుట్టకుండా చేసుకోవాలి. ఎందుకంటే ఆ తలంపు వచ్చినప్పుడే మనం కనిపెట్టాలన్నమాట, మనం గ్రహించేయాలి. అలా కనిపెట్టినప్పుడే అక్కడ ఆగుతుంది. కనిపెట్టకుండా లూజుగా వదిలేయటం కూడా కాదు. ముందు కనిపెట్టాలి, తర్వాత తేలిగ్గా వస్తుంది కదా, దాన్ని వదిలేయాలి. ఎందుకంటే బ్రహ్మంగా నిలబడిన తర్వాత అది మనల్ని అంత విజృంభించదు అనమాట, మన మీద ప్రయోగించదు, తగ్గుతుంది అనమాట. దాని భారం తగ్గుతుంది మనకి. అలాగా బ్రహ్మ జ్ఞానంగా మన బ్రహ్మ అమ్మ చెప్పిన విధానం అంతా కూడా ఉన్నది బ్రహ్మంగా చూడు, జరిగేది బ్రహ్మం అని ఉండు, జరగంది జరిగేది వ్యక్తం అవ్యక్తం అన్నీ బ్రహ్మమే అయి ఉన్నాయి, అలా మిగులు అని మనకు తెలియపరిచారు. మరి తెలియపరిచినప్పుడు మనం అలా మిగలాలి అంటే నా మనసులో నేను బ్రహ్మాన్ని చెప్పుకోమన్నారు కదా, చెప్పుకోవాలి. మరి దేహం నువ్వు కాదన్నారు కదా, మరి దేహం నేను కానప్పుడు మరి నాలో బ్రహ్మం ఉంది, మరి దేహం మరి ఎందుకు నేను కాదన్నారు అంటే నశించిపోయేది నువ్వు కాదని చెప్పారు. నశించిపోయేది నేను కాదు, నశించింది నేను. అలాగే నాకు ప్రతి ఆలోచన నశించిపోతుంది, కానీ నేను సవరించుకోవాలి. ఎందుకంటే నన్ను నేను మిగుల్చుకోవాలి కాబట్టి దాన్ని సవరించుకోవాలి, కనిపెట్టుకుని మెలగాలన్నమాట నేను. అంటే అప్పుడే కదా, అలా కనిపెట్టుకుని ఉన్నప్పుడే నా సంస్కారాలన్నీ దగ్ధం అవుతాయి. దగ్ధమైనప్పుడే నాకు శాంతి లభిస్తుంది, మౌనం లభిస్తుంది.
దాని ఫలితం ఉంటుంది కదా ఆటోమేటిక్గా మనకి.